హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. మరి పొద్దున్నే ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. నేనైతే పైకి వచ్చాను. అయితే మంచి అయితే బాగా పడతా ఉందండి. అయితే నేను ఎందుకు వచ్చానంటే మన మిద్దె తోటలో రోజు పొద్దున్నే వచ్చి ఒక అరగంట అయితే మరి మొక్కలకి అయితే ఆ పని ఈ పని చేసుకుంటా, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే పీకేసి ఏమన్నా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఉంటే కోసుకుని అయితే వెళ్తూ ఉంటానండి. అయితే ఈరోజైతే నేను కొన్ని పూలు కోసుకెళ్దామని చెప్పి వచ్చాను పొద్దున్నే. అయితే చూడండి, పొద్దున్నే పూలు కోసుకెళ్ళి నేనైతే గిన్నెలో వేస్తాను, లేకపోతే మా వారి దగ్గర ఫోటో దగ్గర గట్ట పెడతా ఉంటాను. తర్వాత గిన్నెలో వేసి పెడతాను, చక్కగా అందంగా స్మెల్ బాగుంటాయి అని చెప్పి కోసుకుందామని వచ్చానండి. పూలు అయితే చాలా బాగున్నాయి. సరే, ఇగోండి గులాబీ పూలు చూడండి, చక్కగా అవి అయితే నాటు పూలు అండి, చాలా బాగున్నాయి. చక్కగా వచ్చేసినాయి అనమాట. తర్వాత లిల్లీ పూలు కూడా వచ్చినాయి, చాలా స్మెల్ అయితే బాగుంటున్నాయండి. ఇగోండి, ఇగో లిల్లీ పూలు చూడండి ఎంత బాగున్నాయో. స్మెల్ మాత్రం మొత్తం ఈ మిద్దె తోట అంతా కూడా స్మెల్ వస్తుంది. ఏంటి ఎంత సువాసన వస్తుంది ఎక్కడి నుంచా అనుకుంటే ఇదిగోండి పూలు అయితే వాసన వస్తున్నాయి అనమాట. అయితే కొన్ని సపోటాలు కూడా ఉన్నాయి, చట్నీ కాయలు కోద్దాము కోసుకొని ఇవి కూడా నేను పండేసుకుంటానండి. ఇదిగో ఇలా కోసుకుని వెళ్ళిపోయి మనం బియ్యం పెట్టిలో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా పండిపోతుంది. ఇది అయితే కొంచెం మెత్తగా ఉంది కాయ. ఈ కాయ అయితే చట్నీ పండుతుంది. ఇదైతే కొన్ని ఆకుకూరలు కూడా కోసుకుని మరి నేనైతే చక్కగా వంకాయలు గట్టా ఉన్నాయండి, మీకు అందరికీ తెలుసు కదా మన మిద్దె తోటలో. మరి ఇప్పుడు పూలు కోసేసుకుని ఇదిగోండి, ముళ్ళుగు చూపోతున్నాయి. నాటు పూలండి, గులాబీలు. తర్వాత ఇవి కూడా కోసుకుంటా. ఇవి కూడా కోసేసుకుని చక్కగా ఇవి తీసుకుని అయితే వెళ్ళిపోతానండి. ఇప్పుడు పూలు అయితే ఇవన్నీ కట్ చేసేసి తీసుకెళ్తా ఉన్నాను కిందకి. ఇక్కడైతే కొత్తిమీర వేసాను, నేను చూపిస్తాను మీకు. చిన్న చిన్న టబ్బుల్లో వేసానండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగో కొత్తిమీర. ఈ కొత్తిమీర కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ తోటకూర ఉందండి, తోటకూర అయితే ఇందులో వేసాను. ఈ విధంగా చిన్న చిన్న టబ్బల్లోనూ ఏ ఖాళీగా ఉంటే అందులో అయితే నేనైతే చక్క మొక్కలు అయితే పెడతా ఉంటానండి. కింద కూడా సపోటా చెట్టు ఉంది, సపోటా చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయి. ఇప్పుడైతే ఆ కాయలు కూడా నేను కట్ చేసుకుని పండేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఇల్లు షయంతలు ఇంకా లెగలేదు, షయంతలు లేపి స్నానం చేయించేసి జడ్ల గట్ట వేసేసి మరి నేనైతే ఇంకా టిఫిన్ వంటగట్ట చేసుకోవాలండి. చూడండి ఎలాగుందో మంచు. ఇంకా కొంచెంసేపు నాకైతే ఎండ వచ్చేది, బాగా వేడనమాట. ఇక చాలా విపరీతమైన ఎండలు అయితే వస్తూ ఉన్నాయండి. ఈరోజైతే మంచు వచ్చిందనమాట పొద్దున్నే. బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేయాలండి. పూలన్నీ కోసుకొచ్చేసారు కదా, షయంతలు వేసిందో లేదో చూసి ఇప్పుడు పాపను లేపాలి. కొన్ని బట్టలు అయితే ఆరేసాను, మళ్ళీ వేయాలి. ఎరా గుడ్ మార్నింగ్ చెప్పు. ఇప్పుడే లేసాడండి మా వాడు. స్కూల్కి రెడీ అవ్వు, టైం అవుతుంది కదా. బట్టలన్నీ వేయాలి ఇప్పుడు వాషింగ్ మిషన్లో. లిక్విడ్ ఎక్కడ ఉంది? షయంతల్లి లేసిందో లేదు చూద్దాం. షయంతల్లి లేస్తే స్నానం చేయించేస్తాను, లేకపోతే పడుకొని ఉందండి, ఇంకా లెగలేదు. నేనైతే ఇప్పుడు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట. షయంతల్లి బట్టలు పిల్లల బట్టలు అయితే వేస్తున్నాను. పొద్దున్న లేచిపోయి తర్వాత ఫస్ట్ అయితే నేను మిద్దె తోటలోకి వెళ్తానండి. మిద్దె తోటలోకి వెళ్ళేసి ఒకసారి అక్కడ ఏమేమి ఉన్నాయో మొక్కలన్నీ ఏమన్నా పిచ్చి మొక్కలు కట్టుంటే పీకేసి, తర్వాత కొంచెం వాటర్ గట్ట ఎన్న పొయ్యాలి, అలాగే ఏం చేయాలి అన్నీ చేసేసుకుని వచ్చేసి తర్వాత షయంతల్ని కూడా లేచిందో చూసుకుని లోపు అయితే మన టిఫిన్ గట్ట రెడీ చేసుకుని వచ్చేసి షయంతల్ని స్నానం చేపిస్తానండి. సమయంలో అయితే లక్కీ మిక్కిని బయట తీసుకొస్తున్నాను అనమాట. అదొక పని అనమాట, రోజు వాటిని తీసుకురావాలి. మరి రోజు ఏం వండాలో ఎంత కూడా తెలియదు. ఇంకా వంట అయితే మార్నింగ్ వేసి ప్రతిరోజు డైలీ ఇలాగే ఒక పని వెనకాల ఒకటి త్వరగా 10 పనులన్నీ అది చేసుకుని ఇంకా తర్వాత ప్లేన్ అయితే కూర్చుంటానండి. రోజు పైకి తీసుకెళ్తే కట్టేసి పైకి వెళ్ళిపోండి. నేను వచ్చి పాలు పెడతాను వాటికి. ఇక్కడికి వెళ్ళిపోయి
లక్కీ మీకు పాలు పోసేసి ఇంకా టిఫిన్ కూడా రెడీ చేసేసి శాంతల్లి కూడా పాలు కాసేసి పక్కన పెట్టేసి పిల్లలైతే మరి ప్రభు స్కూల్కి వెళ్తాడు. మరి పిల్లలకు కూడా ఏదైనా ఏం కావాలో అన్నీ రెడీ చేసుకుంటానండి వెళ్ళి. తర్వాత వంట కూడా చేయాలి. వంట అయితే మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో అయితే వంట అయితే చేస్తానండి. ఇప్పుడైతే ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్దాం అరండి, మీరు కూడా వచ్చేయండి కిచెన్లోకి వెళ్దాం. నేను కిచెన్లోకి వెళ్ళి ఆ పని చేసి వచ్చేసరికి అయితే బట్టలు అయిపోతాయి అనమాట. అప్పుడు బట్టలు ఆరేసుకుంటాను. మనమైతే కిచెన్లోకి వచ్చేసామండి. అయితే లక్కీ మిక్కిని బయట తీసుకొచ్చాడు కదా, ఇవో చూస్తా ఉన్నాయి. పొద్దున్నే పాలు తాగుతాం అలవాటు వాటికి, అందుకని చెప్పేసి వాటికైతే పాలు పోస్తున్నానండి. తర్వాత శాంతల్లికి కూడా పాలు కాసేసి పక్కన పెట్టి ఇదిగోండి పిండి అయితే దోశలు వేస్తాను. అది ఇడ్లీ అయితే పెట్టాను పొయ్యి మీద. లక్కీ మిక్కీకి అనమాట పాలు కొంచెం లైట్గా పంచదార వేస్తానండి. ఎక్కువ పంచదార వేయం, కానీ కొంచెం అట్లా ఎక్కువ పంచదార లేకుండా కొంచెం అట్లా వేస్తే ఇంకా తొందరగా తాగేస్తాయి. సప్పగా ఉంటే తాగవయ్యి అనమాట. పాలైతే పెట్టాను, దోశలు వేస్తానండి. పాలైతే ముందు వాటికి పెట్టేసి అప్పుడైతే నేను తాగి దోశలు అయితే వేస్తానండి. శాంతల్లి ఇడ్లీ తిందో రోజు దోశలు వేయమంటది, అందుకని చెప్పేసి దోశల పిండి అయితే శాంతల్లి వరకు అయితే దోశలు వేస్తున్నాను. అందరికీ నేను ఇడ్లీలు వేసానండి. ఇప్పుడు దోశలు వేసేసి పాలు కాసేసి తీసుకుని కిందకి వెళ్ళిపోతాను నేను. పిల్లలేమో ప్రభు టిఫిన్ తినేసి వెళ్తాడు బడికి. ప్రభుకేమో ఇడ్లీ ఇష్టం, సమయాలకి కూడా అడ్లీ ఇష్టం. అందుకని ప్రభు ఏమో తినేసి ఇడ్లీ తింటాడు, సమయాలేమో దోశలు తింటాడు. ఆడు కూడా కాలేజీకి వెళ్తాడండి. అందుకని చెప్పేసి ఇప్పుడు గబగబా రెడీ చేస్తున్నాను. వాళ్ళు వెళ్ళిపోతారు, గబగబా తినేసి ఎవరికైనా ఏది కావాలి తినేసి వెళ్ళిపోతారు. నేనైతే శాంతల్ని చూసుకొని గబగబా శాంతల్ని కూడా లేపేసి స్నానం చేయించేసి అమ్మాయిని కూడా రెడీ చేసి కొంచెం టిఫిన్ పెట్టేసి నాతో పాటు ప్రేయర్లు అయితే కూర్చోబెట్టుకుంటానండి. దోశలు అయితే వేస్తాను ఇప్పటికి అంతే. టిఫిన్ రెడీ చేసి తీసుకొచ్చానమ్మా. పాలు టిఫిన్ అట్లంటే నీకు ఇష్టం కదా, అట్లు తీసుకొచ్చేసాను. నేను కూడా స్నానం తిని చేయించి నేను కూడా చేస్తాను, ప్రార్థన చేసుకుంటాను. నేను నీ టిఫిన్ పెట్టేసే రెడీసేనా? ఏమని చెప్పను? ఓహో, మన వ్యూయర్స్ అందరికీ అడుగుతున్నావా? హాయ్ అండి అని చెప్పు. హాయ్ అండి, మీ అందరు బాగున్నారా? మీ అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? అడుగు, చెప్పు ఏమని చెప్పను? పొద్దున్న లేసి స్నానం చేసిందండి శాంతల్లి. ఎలా అయితే మీ అందరికీ చెప్పమంటుంది. ఇక అన్ని చిన్నపిల్లల శాస్త్రలేనండి శైనమ్మకైతే. కాబట్టి ఇలా చిన్నపిల్లలా చూసుకోవాలన్నమాట. ఎవరమ్మా చిన్నపిల్లేది? ముద్దట్టు ముద్దట్టు, ఇటు తిరుగు, ఇటు తిరుగు, ముద్దట్టు ముద్దట్టు. అమ్మాయి జడేస్తానే, వేసి టిఫిన్ పెడతానే, చూద్దిగానే. ఇప్పుడు జడేసి టిఫిన్ పెడతానే. జడేసాను కదా, ఇప్పుడు టిఫిన్ పెడతానే. నీకోసం దోశలు వేసుకొచ్చాను. దోశ తెచ్చాను, తీసావా? టిఫిన్ వేసాను. టిఫిన్ దీవించండి, సాయంత్రం తినాలయ్యా. ఆరోగ్యంగా ఇచ్చింది వేస్తున్నాను కొంచెం. నీ దోశలు అంటేనే ఇష్టం అమ్మా. ఇడ్లీ తినవా? ఇడ్లీ నాకా, దోశలు నీకా?
అందుకే తెచ్చాను. డైలీ అయితే షైన్ తల్లి దగ్గర ఎవరు ఉండాలండి, నేనే ఉంటాను. చిన్నపిల్ల శాస్త్రం ఇంకా చిన్నపిల్లలాగానే ఇంకా ఏం తెలియదండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి షైన్ అమ్మ కదమ్మా. టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను కాసేపు అయితే ప్రేర్ చేసుకుంటానని, చేసుకున్న తర్వాత 1 గంటకి అయితే లేచి వంట చేసి పిల్లలకి మరి ఇంకా పెడతాను. అప్పుడైతే మరి ఇదేనండి ఈరోజైతే కొన్ని పనులు అయితే మరి మీకు చూపించాలనుకుని చూపిస్తున్నాను, వీడియో తీశాను. ఇదేనండి వీడియో ఈరోజైతే. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ అందించండి. బాయ్ అండి.